నల్గొండ జిల్లాలో ఇద్దరు కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే మరొకరు రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. వీరి మధ్య జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చిచ్చురేపాయి. ఇన్నాళ్ళు చాప కింద నీరులా కొనసాగిన ప్రోటోకాల్ పంచాయతీ ఇప్పుడు ఉపాధి హామీ పనుల వ్యవహారంతో ఒక్కసారిగా బగ్గుమంది. జిల్లా సీనియర్ నేత తన అనుచరులకు ఉపాధి హామీ పనులు ఇప్పించుకోవటం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీనియర్ నేత మధ్య ఆధిపత్య పోరులో జిల్లా ఉన్నతాధికారుల పరిస్థితి అడ్డకత్తరగా పోకచొక్కలా మారింది. ఎక్కడ ఆ లీడర్లు, ఏంటా పంచాయతీ? వాజ్ ది స్టోరీ. నల్గొండ జిల్లాలో రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేతగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్సీగా, ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. 3 దశాబ్దాలుగా నల్గొండ జిల్లాలో వీరిద్దరి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల విషయంలో నల్గొండ నేతలు పంతాలకు పోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలో మాస్ లీడర్ గా ఉన్నారు. 2023 ఎన్నికల సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఆయన వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో అమిత్ రెడ్డికి డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమ వర్గ నాయకులు, కార్యకర్తలను మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవడం లేదని గుత్తా వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు నల్గొండ జిల్లాలో ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ ను రద్దు అంశం వారి మధ్య మరింత చిచ్చు రేపింది. ఎమ్మెల్సీగా, శాసనమండలి చైర్మన్ గా నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా పనులను ప్రతిపాదించే హక్కు తనకుందని గుత్తా సుఖేందర్ రెడ్డి వాదిస్తున్నారు. అయితే తనకు కనీస సమాచారం లేకుండా ప్రతిపాదనలు ఎలా ఆమోదిస్తారని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరుల కోసం కోట్ల రూపాయల అంచనాలతో ఉపాధి హామీ నిధులతో పనులను ప్రతిపాదించారు గుత్తా. నల్గొండ నియోజకవర్గంలో 1,50,00,000, నగరేకల్ నియోజకవర్గంలో 70 లక్షలు, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో 80 లక్షల పనులకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిపాదనలు పంపగా ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. తర్వాత మంత్రి తుమ్మల ఆదేశాలతో కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి కోమటిరెడ్డి కలెక్టర్ పై సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో ఆ 3 కోట్ల ప్రతిపాదనలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. తన ప్రతిపాదనలు రద్దు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ సెక్రటరీతో జిల్లా కలెక్టర్ త్రిపాఠికి నోటీసులు జారీ చేయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో అలర్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. చివరికి తుమ్మల నాగేశ్వరరావు గుత్తను ఒప్పించి శాంతింపజేసే బాధ్యత తీసుకున్నారు. అయితే జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ కు వచ్చి వివరణ ఇవ్వాలని గుత్తా పట్టుబట్టారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశానికి హాజరైన కలెక్టర్ తర్వాత గుత్తా ఛాంబర్ కు వెళ్లి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఉపాధి హామీ పనుల్లో వివాదంతో నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా రాజకీయాలు మరింత వేడెక్కాయి. వీరిద్దరి జోక్యంతో అధికారుల పరిస్థితి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా తయారైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అక్కడి అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఈ ఉపాధి హామీ పనుల రగడ ఇంతటితో ఆగుతుందా, మరేదైనా పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.